ఏదైతే 24 తారీఖు రోజు గౌరవ తెలంగాణ మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షులు సర్దార్ పుట్టం పురుషోత్తం పటేల్ గారి నాయకత్వంలో హైదరాబాద్లో చందానగర్లో రాష్ట్ర స్థాయి మీటింగ్ జరిగింది. దానిలో భాగంగా మంచిర్యాలకు సంబంధించినటువంటి నాకు రాష్ట్ర కార్యదర్శిగా మున్నూరు కాపు తెలంగాణ రాష్ట్ర కమిటీ నుండి ఇవ్వడం, వారికి దానికి సహకరించినటువంటి ప్రధాన కార్యదర్శి కావచ్చు పెంటయ్య గారు, అలాగే వివిధ హోదాలు ఉన్నటువంటి అపెక్స్ కమిటీ సంబంధించినటువంటి కన్వీనర్ మీసాల చంద్రయ్య పటేల్ గారు కావచ్చు, చాలామంది రాష్ట్ర కమిటీలో ఉన్నటువంటి వ్యక్తులు, మనకు ఆ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం ఉండాలా. అలాగే ఆ రోజు పెట్టుకున్నటువంటి ఏజెండా ఏంటంటే 33 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రెసిడెంట్లతో కలిపి రాష్ట్ర కమిటీలో ఉన్నటువంటి వాళ్ళని జిల్లాకు ఒక ఇన్ఛార్జిని ప్రకటించడం జరిగింది. అలాగే నాతోటి రాష్ట్రంలో ఉన్నటువంటి సభ్యుడు మా సమ్మన్న గారు, నేను కలిసి అక్కడికి వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి పెద్దల సూచనలు సలహాలు, ఎలా ముందుకెళ్ళాలి, బీసీలలో జరుగుతున్నటువంటి పరిణామాలు, ఈ మధ్యలో జరుగుతున్నటువంటి బీసీలకు కానీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు కానీ జరుగుతున్నటువంటి పరిణామాలలో మేధావులు వి ప్రకాష్ గారు అటువంటి వారు, రమేష్ అన్న గారు అటువంటి వారు చాలా చక్కటి ఉపన్యాసంతో మాకు ఉన్నటువంటి ఆ సమయంలో వాళ్ళు తెలియపరిచినటువంటి కొన్ని విషయాలు మీతోని పంచుకోవడానికే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. గతంలో ముఖ్యంగా వేల సంవత్సరాల నుంచి, కాకతీయుల కాలం నుంచి మున్నూరు కాపు అంటే పేరు ఉన్నటువంటి ఈ కులం లాస్ట్ మొన్న ఈ ప్రభుత్వానికి ముందున్నటువంటి ప్రభుత్వం వరకు ఎంతో కొంత న్యాయం జరిగినటువంటి సందర్భం. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వంలో మున్నూరు కాపులకి తీవ్రమైన నష్టం జరిగిందని చెప్పి ప్రతి ఒక్క మున్నూరు కాపు బిడ్డ గొంతెత్తుతున్నటువంటి సందర్భం. కానీ దాన్ని ముందుకు తీసుకుపోయే భాగంలో కొద్దిగా వెనుకబడిపోయినామనే ఆలోచనతోనే రాష్ట్ర స్థాయి మీటింగ్ పెట్టుకోవడం, దానిలో అధ్యక్షుల వారి నాయకత్వంలో మొన్న గవర్నమెంట్ ప్రకటించినటువంటి కులగణనలో భాగంగా ముఖ్యంగా మున్నూరు కాపులనైతే పాతాళ లోకానికి తొక్కేసినటువంటి రేవంత్ రెడ్డి గారి సర్కారు, ఇప్పుడున్నటువంటి సర్కారు, ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో తీవ్రమైన అన్యాయం చేసిందని చెప్పేసి మనకు గుణాంకాలు చెప్తున్నాయి. ఒక పక్క సమగ్ర సర్వే ఒక్కరోజు చేసినప్పుడు అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఆ లెక్కలు ఇవాళ 9% ఉన్నది మీ మున్నూరు కాపులు అని చెప్పేసి అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి సందర్భం. 9% అంటే 9×4 36, దగ్గర 36 లక్షలు. అప్పుడు కూడా మా వాళ్ళు ఒప్పుకోలే. 36 కాదు సార్, మరి 40 లక్షల చిల్లర జనాభా ఉంటుంది, జనాభా ప్రతిపాదికన మా బీసీ సోదరులకు మాతోనే కాకుండా మా బీసీలో కూడా అన్యాయం జరుగుతుంది, ఆ ప్రతిపాదకన మీరు చేయాలని చెప్తే కొన్ని కార్యక్రమాలు జరిగినటువంటి సందర్భం. కానీ ఈరోజు ఆ 40 లక్షలు పోయినాయి, 36 లక్షలు పోయింది, 13 లక్షల చిల్లర జనాభాను చూపెట్టడం అంటే ఎంత అభద్రత భావంలో ఒక అగ్రవర్ణాల కమ్యూనిటీ మున్నూరు కాపుల మీద ఉన్నటువంటి కక్షని తొక్కిపెట్టే విధానాన్ని రాష్ట్ర స్థాయిలో జరుగుతుందని చెప్పి మున్నూరు కాపులు భావిస్తుండ్రు. ఎందుకంటే మా అమాయకమైన బీసీలం ఎక్కడ గొంతెత్తలేకుండా అగ్రవర్ణాల దగ్గరనే అన్ని పదవులు ఉంచుకొని ఇలా ఫైనాన్షియల్ కావచ్చు, రాజకీయం కావచ్చు, ఏదైనా కూడా వాళ్ళ చేతిలో ఉన్నది. మేము చేసిందే నడుతుంది, మేము చేసిందే చట్టం అనే లెక్కల ఏదైతే భావిస్తారో అది తప్పని నిరూపించాల్సిన బాధ్యత
ప్రతి మున్నూరు కాపు బిడ్డ పైన మన పైన ఉన్నది. ఒక మున్నూరు కాపే కాదు, ఇలా గౌడ కావచ్చు, యాదవ్ కావచ్చు, గొల్ల కుర్మ కావచ్చు, ప్రతి అంటే క్యాస్ట్లు చెప్పుకుంటా పోతే చాలా మట్టికి ఇలా 60% పైన ఉన్నటువంటి బీసీలను తీసుకొచ్చి 15% పైన తక్కువ చేసి చూపెట్టడం అంటే మనకి ఎంత అన్యాయం జరుగుతుందో మనం నిద్ర లేవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. ఇలా సమాజంలో అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల కోసం ముందుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది.